వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. ఒక మనిషి ఏమీ ఆలోచించకుండా లేడు. అతడు తన ఆలోచనలతోనే నిండి ఉన్నాడు. కొన్ని బయటకు తెలిసేవి, కొన్ని తెలియనివి. వాటిలోనే అతని శ్రమ ఉన్నది. ఒక మనిషికి ఏదీ కూడా ఖాళీ జేబుతో చేసే అద్భుతమైన ఆలోచన ఇవ్వలేదు. ఒక తెలివిగలవాడి నరకమైనా మంచిదే, కానీ బుద్ధి లేనివాడి స్వర్గము కన్నా. జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకోవాలి. మనిషి చెడుగా ఆలోచించే ఆలోచనలే సగం సమస్యలకు కారణం. మంచిని పెంచుతామంటూ పరుగులు తీసే వ్యక్తికి తాను మంచివాడుగా ఉండేందుకు సమయము దొరకదు. కళ్ళకి రెప్పలు ఉన్నట్లే మనకి విశ్రాంతి ఉండాలి. భయంతో ఉన్నవాళ్ళు ఏదీ సాధించలేరు. భయము వదిలితేనే వారు ఏదైనా సాధించగలరు. నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడు మాత్రమే చక్కటి విద్యార్థులను తయారు చేయగలడు. నిన్ను నువ్వు తక్కువగా చూసుకోకు. అది ఆత్మహత్య కంటే మహాపాతకము. నీవు పరుగు పందెములో పాల్గొంటే నీకు ఓడిపోవటానికైనా ఉంటుంది. ఒకవేళ నీవు అసలు పరిగెత్తకుంటే నీవు ఇప్పటికే ఓడిపోయినట్లే లెక్క కదా. ఒకవేళ చేసే పని సంతోషము కలిగించేదిగా ఉంటే ధనవంతులు ఆ పనిని తమ కొరకే అట్టే పెట్టుకుంటారు, వేరే ఎవరికీ ఇవ్వరు. ఏ విషయమైనా మార్చకపోతే ఏదీ మారదు. నీ యొక్క అతి పెద్దదైన తప్పు ఏమిటంటే ఎప్పుడూ తప్పు చేస్తానేమో అని భయపడుతూ ఆఖరకు ఆ భయపడిన తప్పు చేయటమే. నీవు ఎప్పటికీ యవ్వనముగానే ఉండవు. ప్రతిదినము నీవు సంతోషముగా ఉండేటట్లుగా జీవించు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.